చిల్డ్రన్, హౌ ఆర్ యూ? మనం ఇంతకుముందు టూ టేబుల్ అనే కాన్సెప్ట్ అంటే ఏమిటి అనేది అది అర్థం చేసుకుని ఏ విధంగా నేర్చుకోవాలి అనేది తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం టూ టేబుల్ను సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అది సరైందా కాదా అని మనము చెక్ చేసుకోవడానికి ఒక సింపుల్ మెథడ్ చూద్దామా? ఓకే, ఇప్పుడు చూద్దాం. 2 1s are 2. ఇది మనకు తెలుసు కదా. దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నేను 2 టేబుల్ కాబట్టి 2 లైన్స్ తీసుకుంటున్నాను. 2 1 టైం కాబట్టి ఇక్కడ 1 లైన్ క్రాస్ చేస్తున్నా. ఇక్కడ ఇలా చేసినప్పుడు ఇది ఎన్ని చోట్ల టచ్ అయ్యింది అనేది చూసుకోవాలి. చూసుకుంటే 1 2 ప్లేసెస్లో టచ్ అయింది కాబట్టి దీని రిజల్ట్ ఏమి అంటే 2 1s are 2. ఓకేనా? సరే, అదేవిధంగా ఇప్పుడు 2's 2's ను చెక్ చేస్తే 2 లైన్స్ తీసుకున్నాను. 2 టైమ్స్ కాబట్టి 2 లైన్స్ క్రాస్ చేస్తున్నాను. దీనికి ఎన్ని లైన్స్? 2 లైన్స్. ఇప్పుడు ఇది ఎన్ని చోట్ల టచ్ అయిందో చూద్దాం. 1 2 3 4 4 ప్లేసెస్లో టచ్ అయింది కాబట్టి దీని రిజల్ట్ ఏమిటంటే 4. ఓకేనా? అదేవిధంగా 2 3s అంటే 2 లైన్స్ తీసుకుంటాము. దానికి 3s కాబట్టి 3 టైమ్స్ 3 లైన్స్ క్రాస్ చేస్తాం. 1 2 3 టైమ్స్ క్రాస్ చేసి అది ఎన్ని చోట్ల టచ్ అయిందో చెక్ చేద్దామా? 1 2 3 4 5 6. ఓకేనా? ఈ విధంగా 6 వచ్చింది. 2 3s are 6. ఈ విధంగా కొంచెం షార్ట్గా మనం తొందరగా చెక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా 2 4s అది చెక్ చేద్దాం. 2 లైన్ తీసుకుంటాము. ఎన్నిసార్లు క్రాస్ చేయాలి? 4s కాబట్టి 1 2 3 4. ఎన్ని చోట్ల టచ్ అయింది చూద్దాం. 1 2 3 4 5 6 7 8. ఓకే, 2 4s are 8. ఇదే విధంగా 2 5s అంటే 2 లైన్స్ తీసుకుంటాము. ఎన్నిసార్లు క్రాస్ చేస్తాం? 1 2 3 4 5 టైమ్స్ క్రాస్ చేసి చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. 2 5s are 10. అదేవిధంగా మనము 3 టేబుల్ను 4 టేబుల్ను కూడా చెక్ చేసుకోవచ్చు. కొన్ని చిన్న వాటికి మనం ఈజీగా ఇది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా మనము 3 టేబుల్కు 4 టేబుల్కు చెక్ చేసుకోవచ్చు. మరొకసారి వాచ్ చేయండి. టాప్ ఏమనేది మీకు ఒకసారి అర్థం చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. బాగా ఈజీగా మీరు ఈ టేబుల్స్ను గుర్తు పెట్టుకోవచ్చు. మీరు మైండ్లో కూడా దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని చోట్ల టచ్ అయి ఉంటుంది అనేది. కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా? థ్యాంక్ యూ.